కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కళ్యాణి గారు, మహాశివరాత్రి అనగానే చాలామంది పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఎంతో నిష్టగా జాగరణ చేస్తారు, అలాగే కఠిన ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. పరమశివుడు లోక కళ్యాణం కోసం ఎన్నో పనులు చేశాడు. ఆయన గురించి ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఆహార్యం గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. ఎంత సాదాసీదాగా ఉంటుంది ఆయన జీవితం. ఒక పులితోలు కప్పుకొని ఉంటారు, ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది, డమరుకం, జుట్టంతా అట్టలు కట్టుకొని నీలకంఠుడు ఆయన. మళ్ళీ ఒక సర్పాన్ని ధరించి ఉంటాడు, రుద్రాక్షలు, మూడో కన్ను, భస్మాన్ని పెట్టుకుని ఉంటాడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు హిమంగా ఉండే కైలాసంలో ఉంటాడు ఆయన. అసలు మహాశివుడి గురించి ఎన్ని విషయాలు మనం చెప్పుకోవాలండి. ఇలా ఇంకేదైనా పాట ఉందా ఆయన గురించి తెలియజెప్పేది? అంటే పాటలు ఇంకా ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా అంటే పంచభూత లింగాలు దర్శించుకున్నాను, జ్యోతిర్లింగాలు దర్శించుకున్నాను. తర్వాత ఎంతో కష్టతరమైన అమర్నాథ్ యాత్ర, తర్వాత అమర్నాథ్లో మంచులింగాన్ని చూసినప్పుడు నిజంగా మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాం. అలాంటి అనుభూతి కలుగుతుంది. అంటే నేను ఆ హిమాలయాల యొక్క గొప్పతనం కానీ, హిమాలయాలు చూసినప్పుడు కానీ ఎంతో, అంటే ఒక అసలు మనకి ప్రతి చోట అడుగులు వేస్తున్న కొద్దీ ఆ యొక్క దృశ్యం చూసి, ఒక సుందరమైన దృశ్యం అండి, అలాంటి దృశ్యాలు చూసి మనకు ఒళ్ళు జలతరించిపోతుంది అనమాట. అలాంటి ఒక గొప్ప భావన కలుగుతుంది మన మనసులో. కేదార్నాథ్ చూశాను, కేదార్నాథ్ దర్శనం చేసుకున్నాను. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా అంతే. ఎలాంటి అనుభూతి అంటే మనం మాటల్లో చెప్పలేము నిజంగా. అంటే ఈ సృష్టి అంత గొప్పతనం ఏంటి, అసలు ఈ సృష్టి ఏంటి, మనం ఎక్కడున్నాము, మనం ఎలా ఉండాలి, ఇలా చాలా క్వశ్చన్స్ మనకి ఎరైజ్ అవుతాయి అన్నమాట మన మనసులో అలాంటి దర్శనాలు చేసుకున్నప్పుడు. అండ్ అమర్నాథ్ దర్శనం చేసుకున్నప్పుడు మేము కిందకి దిగుతూ ఉండగా పైన క్లౌడ్ బర్స్ట్ అయింది మేము దర్శించుకున్నప్పుడు. అలా ఏంటంటే మన చేతిలో ఉండదు ఏది, కానీ ఒక్కొక్క యాత్ర చేసినప్పుడు, ఒక్కొక్క యాత్ర సంపూర్ణం చేసుకున్నప్పుడు చాలా చక్కని అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ కూడా తర్వాత చిదంబరం వెళ్ళాను నేను. అక్కడ చూసినప్పుడు కానీ తర్వాత పంచభూత లింగాలు అన్నాను కదా, అన్నీ దర్శించుకున్నాను నేను. అవన్నీ చూసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంటుందన్నమాట. నిజంగా ఎంత గొప్పది భారతదేశం, మనం ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో గర్వించాలి అని. నిజంగా భగవంతుడు నాకు ఈ జన్మ భారతదేశంలో ఇచ్చినందుకు నాకు చాలా ధన్యురాల్ని అనుకుంటాను. అలాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఏ మనిషికైనా మనకు అనుభూతి కలుగుతుంది ఆ అనుభూతి. అలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వీలైనంతవరకు ప్రతి దేవాలయాన్ని దర్శించే అంటే వీలైనప్పుడల్లా దేవాలయ దర్శనానికి వెళ్ళడము అనేది చేసినప్పుడు మనకి వాటి యొక్క గొప్పతనం తెలిసి మనలో తప్పకుండా ఏ మనిషిలో అయినా మార్పు తప్పకుండా కలుగుతుంది. మనం ఇంకా బాగుండాలి, ఇలాంటి గొప్ప దేశంలో పుట్టాం, మనం ఎంత బాగుండాలి, ఇంకా అంటే మనలో యొక్క డిసిప్లిన్ వైపు మనం ఇంకా వెళ్తాం అన్నమాట ఇలా దర్శనాలు చేసుకున్నప్పుడు. అలా చాలా పాటలు ఉన్నాయి ఉండడానికి. తర్వాత సంగీతంలో కూడా శృతిర్మాత లయ పితః అంటారు. అంటే ఈ ప్రపంచానికి అంతటికీ తల్లి తండ్రి శివుడు పార్వతి, శివుడు లయకారకుడు, అమ్మవారు సృష్టికర్త. అలా సంగీతంలో ఒక శృతి లయ అనేవి కూడా వారితోటి మనము పోల్చుకుని తల్లి తండ్రి ఎంత ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో ఎంత ప్రాముఖ్యం ఉంది శివుడు పార్వతికి అనేది సంగీతంలో కూడా శృతికి లయకి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అందువల్ల శృతిర్మాత లయ పితః అంటారు. అలా శివుడు పార్వతి మనం కొలుస్తాం, శివుడు పార్వతిని. తర్వాత ఇంకా పాటలు దానికి వస్తే ఇంకొక విషయము, మనం అభిషేకాలకి వాటికి వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు ప్లాస్టిక్ ప్యాకెట్లలో పాలు, తర్వాత టెట్రా ప్యాకుల్లో పాలు ఇలా ఎవరు పట్టుకెళ్ళద్దు. మనకి దొరికితే ఆయన నీళ్లతో జలంతో అభిషేకం చేసినా ఆయన ఎంతో సంతోషిస్తాడు. కానీ మనకి దొరికినంత వరకు స్వచ్ఛమైన ఆవు పాలు చక్కగా మనం ఒక స్టీల్ డబ్బాలో పట్టుకుని వెళ్ళి ఆయనకి అభిషేకానికి ఇస్తే బాగుంటుంది. ఏమవుతుందో తెలుసా అంటే, నేను చూశాను కాబట్టి చెప్తున్నా, మా ఇంటి దగ్గర
దగ్గర శివాలయంలోనే కుప్పలు కుప్పలు పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ అంతా మనము ఎంతవరకు సమంజసం, ఆ పాల ప్యాకెట్ తోటే అభిషేకాలు చేయడం అవన్నీ కూడా చాలా చూసినప్పుడు కలిగిన అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. దయచేసి అలా ఎవరు చెయ్యొద్దు. మనకి వీలైతే స్వచ్ఛమైన మనం ఆవు పాలు దొరికితే చక్కగా తీసుకెళ్ళి డబ్బాలో పూజారి గారికి ఇద్దాం, లేకపోతే హాయిగా జలంతో అభిషేకం చేయించుకుందాం, తప్పేం లేదు. కానీ ఇలాంటివి మాత్రం మనం చెయ్యకూడదు. పాల ప్యాకెట్లు పడేయడం, టెట్రా ప్యాకెట్లతోటి దాంతోనే అభిషేకం చేసేయడం అలాంటివి అస్సలు ఎవరు చెయ్యొద్దు, మనం కూడా ప్రోత్సహించొద్దు. జలంతో అభిషేకం చేస్తే ఎందుకు సంతోషించరు, ఆయన చక్కగా సంతోషిస్తారు. తనికెళ్ళ భరణి గారు రాసిన ఇంకొకటి నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అంటూ ఒక మంచి పాట వినిపిస్తాను. మనకి అందరికీ చాలామందికి తెలుసు, తనికెళ్ళ భరణి గారు ఎన్నో శివుడి మీద మంచి మంచి పాటలు ఆయన రాసి పాడారు ఆయనే స్వయంగా. వారితోటి నేను కలిసి భక్తి టీవీలో వేరే దాంట్లో కూడా పాడడం అనేక కార్యక్రమాల్లో నేను పాడాను. నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు అంటూ ఒక మంచి పాట. నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు, వరమిచ్చి గుండెలో పండగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియగలడు, తిక్కతో అసలు తుంచేయగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు మనలోన శివుడు గలడు, మనలోన శివుడు గలడు, మనలోన శివుడు గలడు. మనందరిలో శివుడు ఉంటాడు. ఎంత గొప్పగా రాశారండి తనికెళ్ళ భరణి గారు శివయ్య గురించి. నిజమే, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అవును. అయితే మనం ఇక్కడ శివపార్వతుల ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. పార్వతీదేవి శివుణ్ణి కావాలి అనుకుని ఆమె రాచరిక జీవితాన్ని కూడా వదిలేసుకొని ఆయన దగ్గరికి కైలాసానికి వచ్చేసారు ఆవిడ. అమ్మవారి పాట ఒకటి పాడరు? తప్పకుండా ఒక చిన్న భజన పాడతాను. భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, శివా శివంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ, హిమచల కుమారి పార్వతీ ఈశ్వరి శంకరి పార్వతీ, కుమార జననీ పార్వతీ కుంకుమరసితే పార్వతీ, అఖిలాండేశ్వరి పార్వతీ ఆది పరాశక్తి పార్వతీ, అఖండ పూరణి పార్వతీ
ఆనందరూపిణి పార్వతీ భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ శివా శివంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ. మీ రూపంగా అంటే సినిమా పాటలు అందరికీ తెలుస్తాయి, కానీ ఇలాంటి ప్రైవేట్ భక్తి గీతాలు ఎన్నో మంచి మంచి పాటలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో పాటలు నాకు పాడడానికి అవకాశం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. కళ్యాణి గారు, తాను హాలాహలాన్ని మింగి అందరికీ అమృతాన్ని పంచిన గొప్పవాడు గరళాకంఠుడు ఆ శివుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి క్లిష్టతరమైన శ్లోకాలు అక్కర్లేదు, స్తోత్రాలు అక్కర్లేదు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చాలు. ఎంత సర్వసాధారణ భక్తుడైనా ఆయన్ని స్మరించుకునేలాగా ఒక ఏదైనా చిన్న సింపుల్గా ఉండే పాట ఏదైనా ఉందా? మీరు అన్నారు కదా పంచాక్షరి మంత్రం, అదే మీరు చెప్పేశారు పంచాక్షరి మంత్రం, దాన్నే మనం చెప్పుకుందాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ గంగాధరాయ శివ నమ శివాయ హర హర బోలే నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ. ఇదొకటి. మళ్ళీ చాలా గుళ్ళల్లో ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓం. ఇలా ఈ మంత్రం మన మనసులో చక్కగా ధ్యానించుకున్న శివరాత్రి నాదుకాడు ఎప్పుడు ఎన్నడూ రోజు కూడా ప్రతినిత్యం ఇలా చిన్న మంత్రం అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరించుకోవచ్చు. ఆ శివుడు మీరన్నట్లు నిజంగా అల్ప సంతోషి, మనం కోరిన వరాలన్నీ ఇస్తాడు, మనని ఎంతో చక్కగా చూసుకుంటాడు ఆయన. మీ శ్రావ్యమైన గొంతు నుంచి జాలువారిన పాటలతో మాకు ఈ పండగ మహాశివరాత్రి సంతోషం పుణ్యం అన్నీ రెట్టింపయ్యాయి కళ్యాణి గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీకు కూడా మంచి మంచి పాటలు ఇలా మీ ద్వారా వినిపించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.